హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు దశ 2B ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. మెట్రో రైలు ఫేజ్ 2 ప్రతిపాదనతో పాటుగా అవసరమైన అన్ని పత్రాలు DPRలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. రెండో దశ మెట్రో ప్రాజెక్టుకు తెలంగాణ సర్కారు పరిపాలన అనుమతులు ఇచ్చింది. మెట్రో రెండో దశ బిలో 86.1 కిలోమీటర్లు 19,579 కోట్లతో మెట్రో నిర్మాణం జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో మెట్రో రెండో దశ నిర్మాణం జరగనుంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ ఫేజ్ 2B ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయి. అందులో RGIA నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ, JBS నుంచి మేడ్చల్, JBS నుంచి షామీర్పేట ఉన్నాయి. ఇక మొత్తంగా 86.1 కిలోమీటర్ల పొడవును కవర్ చేసి ఫేజ్ 2B ప్రాజెక్టులో 19,579 కోట్ల పెట్టుబడి ఉంటుంది. వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. AICC తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రంగులకి దిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మీనాక్షి భేటీ అయ్యారు. నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గంట్రా సత్యనారాయణ, KR నారాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కార్పొరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ నేత ఎర్రపల్లి స్వర్ణ ఈ భేటీలో పాల్గొన్నారు. కొండ మురళి హాట్ కామెంట్స్ చేయడంతో మీనాక్షి నటరాజన్ ఎదుట అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు గంట సేపు ఈ సమావేశం కొనసాగింది. ఇటీవల కొండ మురళి వ్యాఖ్యలతో వరంగల్ కాంగ్రెస్ లో గొడవ రాజుకుంది. కొండ దంపతులకు వ్యతిరేకంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడంతో వరంగల్ చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సర్కార్ రక్షణ కవచమన్నారు. అవినీతి ఆరోపణలున్నా చర్యలు తీసుకోలేదని ఫేర్ అయ్యారు. కాళేశ్వరం అవినీతిని అధికారుల వరకే పరిమితం చేయొద్దన్న బండి కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ATM అన్నారు. కాళేశ్వరంపై విచారణ CBIకి అప్పగించాలి అన్నారు. తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణతో భేటీ అయ్యారు. ఆర్ కృష్ణతో కీలక అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 42% ఇచ్చాం కానీ కేంద్రం ఆమోదించాలని చెబుతుందన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా ఉద్యమాలే సరణీయమన్నారు. అందుకోసమే ఆర్ కృష్ణ మద్దతు కోరడానికి వచ్చామన్నారు. సచివాలయంలో R&B శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు రోడ్లు, బ్రిడ్జి పనుల ప్రగతిపై మంత్రి చర్చించారు. మెడికల్ కాలేజీలో జిల్లా కలెక్టరేట్ల నిర్మాణం, 60B పనుల ప్రగతిపై అధికారులను ఆరా తీశారు. ఇక పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ అంకాలజిస్టు పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యా వైద్య రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ కృషిని డాక్టర్ నూరి దత్తాత్రేయుడు అభినందించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టమ్ అభివృద్ధికి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎంకు నూరి దత్తాత్రేయుడు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మట్టితో చేసిన ఇటుకలను వాడి పర్యావరణాన్ని కాపాడాలనే నినాదంతో ప్రభుత్వ ఉద్యోగులు స్థానికులతో కలిసి సండే బ్రిక్స్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని కొత్తగూడెం ప్రగతి మైదానంలో ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన వ్యక్తి సాయంతో మట్టి ఇటుకలను ఎలా చేయాలో శిక్షణ ఇప్పించారు. శిక్షణ అనంతరం ఒక్కో మండలానికి ఒక మిషన్ను కేటాయిస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వీటిని ఉపయోగించాలని తెలిపారు. తొలుత మట్టి ఇటుకలతో స్కూల్ ప్రహరీ గోడల నిర్మాణం చేపడతామని, ఆ తర్వాత వంటగదుల నిర్మాణం, అదనపు పాఠశాల గదులను కూడా నిర్మించేలా చూస్తామని తెలిపారు. పర్యావరణ హితులు ముందుకొచ్చి పర్యావరణాన్ని కాపాడుతూ మట్టి ఇటుకల వాడకాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం ఉర్లుగొండ గ్రామానికి చెందిన గీత కార్మికుడు రెడ్డిమల్ల బాబులు వినూత్న ఆలోచనతో వృత్తిని కొనసాగిస్తున్నాడు. తాటి చెట్టు అంతా ఐరన్ నిచ్చెన చేయించి కళ్ళు గీస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి వృత్తిలో భాగంగా కళ్ళు గీసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న సమయంలో అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యాడు. గుండె ఆపరేషన్ కావడంతో జీవనోపాధి కోల్పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి చేరుకున్నాడు. దీంతో మళ్లీ తిరిగి కళ్ళు గీయాలనే ఆలోచనతో 10,000 రూపాయలు పెట్టి తాడి చెట్టు ఎత్తుకు సరిపడా ఇనుప నిచ్చెన తయారు చేసుకుని వినూత్నంగా కళ్ళు గీస్తూ జీవనం సాగిస్తున్నాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం VIP విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిలారి, DRDO చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావులు వీరువీరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి పలువురు నివాళులర్పించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు నెహ్రూ గారి తనయుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి పెరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా తదితరులు నివాళులర్పించారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నెహ్రూ ప్రజలకు సేవ చేశారని, నెహ్రూకు ఎన్టీఆర్ రాజకీయ జన్మనిస్తే వైఎస్ఆర్ పునర్జన్మనిచ్చారని చెప్పారు. తనకు నెహ్రూ రాజకీయ జన్మనిస్తే జగన్ పునర్జన్మనిచ్చారని చెప్పారు. రాబోయే రోజుల్లో జగన్ తిరిగి అధికారంలోకి వచ్చేలా పనిచేస్తామని, నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. బెయిల్పై విడుదలైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ నాయకులపై పలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్ల నుంచి 20% కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి సీతక్క ఇసుక కాంట్రాక్టర్లను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూ కబ్జాలు, కేఆర్ నాగరాజు పోలీసుల దగ్గర పోస్టింగ్ల కోసం లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తాను కేసులకు భయపడేది లేదని, ఎన్ని కేసులు పెడితే అంత ఉత్తేజంగా పనిచేస్తారని చెప్పారు. నిర్మల్ జిల్లా బాసరా గోదావరిలో ఆత్మహత్యత్నానికి పాల్పడిన మహిళను కానిస్టేబుల్ మోహన్ సింగ్ కాపాడారు. తాగుడుకు బానిసైన భర్తతో గొడవ పడిన నవ్విపేట మండలం మద్దెనపల్లికి చెందిన గున్నాల లింగవ అనే మహిళ ఆత్మహత్యత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను కాపాడి పోలీస్ స్టేషన్కు తరలించారు. కౌన్సిలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మహిళను కాపాడిన కానిస్టేబుల్ మోహన్ సింగ్ ను బాసరా ఎస్ఐ గ్రామస్తులు అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. భర్త తేజ, అత్త ఇద్దరు ఆమెను వేధించడం మొదలుపెట్టి తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని ఆవేదన చెందుతుంది. తనను ఇంటికి రానివ్వడలేదని, అనేక సార్లు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడించినా వారి వైఖరి మారడం లేదని శ్రావణి అంటుంది. తన భర్త తనను ఇబ్బంది పెడుతున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారని, పోలీసులు తన భర్త తేజకు కౌన్సిలింగ్ ఇచ్చినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని చెప్పింది. తన భర్త తనకు ఎందుకు వదిలించుకోవాలని అనుకుంటున్నాడో చెప్పాలని శ్రావణి కోరుతుంది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటానని శ్రావణి తన చిన్న కొడుకు తన తల్లితో కలిసి ఇంటి ముందు దీక్షకు దిగింది. బాపట్ల జిల్లా కలెక్టర్పై ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జనరల్ ట్రాన్స్ఫర్స్ జీవో విడుదల చేసింది. జీవో గైడ్లైన్స్ ప్రకారం ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ పూర్తయింది. అయితే ప్రతి శాఖలోనూ ట్రాన్స్ఫర్స్ అయిన ఉద్యోగులని రిలీవ్ చేయడానికి వీలు లేదంటూ జిల్లా కలెక్టర్ అడ్డుపడుతున్నారట. ఏ ఉద్యోగి అయినా ఆ ఉద్యోగి బదులు మరో ఉద్యోగి ఆర్డర్స్ వస్తేనే రిలీవ్ చేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారట. ఇక వైద్య ఆరోగ్య శాఖ సెకండరీ హెల్త్ కమిషనర్ సిరి ఇచ్చిన ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ ప్రకారం డాక్టర్స్ రిలీవ్ చేయాల్సి ఉంది. కానీ డిఎస్హెచ్ఎస్ జిల్లా అధికారులు కలెక్టర్ ఇచ్చిన సూచనల ప్రకారం రిలీవ్ చేయలేమని చేతులెత్తేశారట. దీంతో కలెక్టర్ తీరుతో పలు శాఖల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానంలో పేపర్లెస్ విధానం కాకుండా ఫిజికల్ విధానాన్ని కొనసాగించాలని సీమ జిల్లాల దస్తావేజుల లేఖరులు, స్టాంపు వెండర్లు డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాల జేసీ యాత్రలో కడప నగరంలో సమావేశం జరిగింది. బీసీ భవనంలో మీటింగ్ అనంతరం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానాన్ని పేపర్లెస్ గా తీసుకొస్తుందని, దానివల్ల ఆస్తులకు రక్షణ ఉండదంటూ కూటమి నేతలు అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం విధానానికి తొలగి రిజిస్ట్రేషన్ బిల్లు 2025కు కూటమి నేతలు మద్దతు ఇస్తున్నట్లుగా ఉందని తెలిపారు. అలా అయితే కూటమి ప్రభుత్వం జిల్లాలో విశ్వాసం కోల్పోతుందని స్పష్టం చేశారు. ఫిజికల్ డాక్యుమెంట్ విధానంతోనే ఆస్తులకు రక్షణ ఉంటుందన్నారు. కోట్లు ఖర్చు పెట్టి లక్షలతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ ఆస్తులకు డాక్యుమెంట్లు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మెదక్ జిల్లా అల్లదుర్గం మండల కేంద్రంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు. అల్లదుర్గంలో ఆకస్మిక తనిఖీలో భాగంగా దారిలో ఒక పత్తి చేను వద్ద ఆగి సరదాగా వ్యవసాయ పొలంలో అరకతో దుక్కిదున్నారు. పంట దిగుబడి గురించి రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ చేసి పేషెంట్స్ కు అందుతున్న ట్రీట్మెంట్ వివరాలను కనుక్కొని మెడిసిన్ స్టాక్ ను పరిశీలించారు. షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహాలను తనిఖీ చేసిన కలెక్టర్ హాస్టల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులతో మాట్లాడారు. హాస్టల్ పరిసరాలు, మధ్యాహ్న భోజనం, బుక్స్, వంటగదిని కలెక్టర్ పరిశీలించారు.